ఆ పశువుల పాక సందర్భం గురించే మాట్లాడబోతున్నాము. ప్రతి క్రిస్మస్ వేడుక జరిగేటప్పుడు ఆ పశువుల పాకలో జరిగిన విషయంనే చూస్తాము, కానీ ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి ఉంటుంది. So today let's turn to a passage from the manger scene again. అయితే ఆ పశువుల పాకలో జరిగిన సందర్భాన్నే మళ్ళీ మనం ఇంకొక వచనంలో చూడబోతున్నాము. Only one verse we'll read. ఒక్క వాక్యాన్ని మనం చదవబోతున్నాము. Matthew 1 verse 18. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. Anybody can please help with Matthew 1:18. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. Amen. Telugu please. తెలుగులో ఎవరైనా చదవగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. Matthew chapter 1 verses 18 Telugu. No. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. Shall we all pray? ప్రార్థన చేసుకుందామా అందరము. Father in heaven, we come to you in the name of Jesus this morning, Lord. పరలోకంలో ఉన్న మా తండ్రి యేసుక్రీస్తు పవిత్ర నామమున నీ యొద్దకి వచ్చి ఉన్నాము. Lord, as we look at your word, O Lord, Father God, this morning, దేవా నీ వాక్యం వైపు చూస్తున్నాను దేవా ఈరోజు ఈ ఉదయకాలం. Father, we pray that your Holy Spirit will speak to our hearts. తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం నీ పరిశుద్ధాత్మ మా హృదయంతో మాట్లాడుతుందని. What you want us to see, Lord, today. మేము ఏదైతే చూడాలో ఈ రోజు దాన్ని బట్టి Help us, O Lord, to understand your word, O Lord, and let your word, O Lord, take root and, O Lord, in our hearts. మీ వాక్యాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి మా హృదయంలో అది చచ్చుకుపోవడానికి మాకు సహాయం చేయండి నా తండ్రి. Let it become a part of us, O Lord. మాలో ఒక మార్గముగా జరుగును గాక నా తండ్రి ఇది. Let it become, O Lord Jesus, the direction to our lives, O Lord, Father మా God. జీవితానికి ఇది ఒక మార్గదర్శకముగా మారును గాక నా తండ్రి. We thank you for your word, O Lord. నీ వాక్యాన్ని బట్టి ధన్యవాదాలు దేవా. We give you all the glory, Jesus. మీకే సమస్త మహిమను అర్పిస్తున్నాం తండ్రి. Father, in the mighty name of Jesus we pray. యేసుక్రీస్తు పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాం దేవా. Amen. ఆమేన్ ఆమేన్. So we were looking at Matthew 1:18, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుతున్నాం. and the verse says that it begins like this. This is how the birth of Jesus came about. యేసు ప్రభు జన్మించిన సమయంలో ఎలాగ జరిగింది అనేది చెప్తూ ఉన్నారు. This phrase actually opens up a narrative of Jesus' birth. దీని అర్థము యేసు ప్రభు జననంలో జరిగిన సందర్భంలో ఉన్న వాతావరణం ఎలా ఉంది అనేది. Matthew always proved 2 points that Jesus is divine. మత్తయిలో 2 వార్తలు మాత్రం నిరూపణ జరిగింది. ఒకటి ఏంటి, యేసు ప్రభు పవిత్రమైన వాడు. And the other point is he is the fulfillment of all the Old Testament prophecies. ఇంకో విషయం ఏమిటి అంటే గత ప్రవచనాలన్నిటికీ ఇది నిదర్శనంగా జరిగిన దానికి ఒక సాక్ష్యము. So we are told by the angel Gabriel, అయితే గబ్రియల్ దేవదూత ద్వారా చెప్పబడినట్లుగా you shall name the baby మీరు ఆ సంతానాన్ని ఆ బిడ్డను ఏమని పేరు పెడతారు? Jesus. జీసస్, యేసు అని. The name Jesus Christ, యేసుక్రీస్తు అనగా it combines both the name and his title Christ as the Messiah. యేసు అనే ఆయన పేరు మరియు క్రీస్తు అనే ఆయన బాధ్యత కూడా దాంట్లో కలిపి ఉన్నది. So Matthew very clearly he quotes the prophecies of the Old Testament. అయితే మత్తయి సువార్తలో గతంలో పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి ఒక్క ప్రవచనానికి ఒక సూచన, To prove that Jesus is the Christ. యేసువే క్రీస్తు అనే దానికి నిరూపణ. You see the name Jesus, యేసు అనే పేరు చూసినట్లయితే which the angel Gabriel gave to Mary. ఏదైతే గేబ్రియల్ దేవదూత మరియమ్మకు ఇచ్చి ఉన్నదో, Actually the name Jesus is Yeshua. యేసు అనే పేరు యెషువా. Yeshua in Hebrew. హెబ్రీ భాషలో యెషువా అనే దానికైన నిర్వచనం అది. So this name Yeshua, and somehow we don't say Yeshua today. మనం ప్రకటించేటప్పుడు ఆ హెబ్రీ భాషలో ఉన్నట్లుగా యెషువా అని అనం, కానీ యేసు అని అంటాము. The whole name doesn't change altogether. ఆ పూర్తి పేరు పూర్తిగా మారకపోయినప్పటికీ It's because of language constraints we say Jesus.
భాషలో ఉండే మనకు సరిహద్దు వలన యేసు జీసస్ అని మనం But పిలుచుకుంటాం. if you pray in the name of Jesus, కానీ యేసు నామంలో మీరు కానీ ప్రార్థన it's చేసినట్లయితే the same as praying in the name of Yeshua. He is the same person. యేసు అనే నామంతో ప్రార్థన చేసినట్లే, ఎందుకంటే ఆయన ఒకటే. I want to assure you, you can pray in the name of Jesus without any hesitation. నేను మీకు నిర్ధారణగా చెప్తున్నాను, యేసు అనే నామంలో ఎటువంటి అయోమయం లేకుండా మీరు ప్రార్థన చేయొచ్చు. Because, you know, a lot of people say that it is not Jesus. There is some kind of a contradiction around the name of Jesus also. ఎందుకంటే యేసు అనే నామంలో కూడా చాలా మందికి విభేదాలు ఉంటాయి, ఇది కాదు ఏమో అని చెప్పేటట్లుగా. By whatever name you call Jesus, El Shaddai, Yahweh, Yeshua, he knows you're calling out to him basically. కానీ యేసు నామంలో మీరు ఏ పేరు పిలిచినప్పటికీ ఎల్ షదాయి యావే అని మీరు దేవుణ్ణే పిలుస్తున్నారనే విషయం దేవుడికి తెలిసి ఉన్నది. Isn't that? అవునా? Yes. Yes, if you say Jesus and if you say Abba also, he will answer your prayer. యేసు అన్న, తండ్రి అన్న, అబ్బా ఫాదర్ అన్న ఆయన స్పందించేవాడు. So Hebrew name is Yeshua, హెబ్రీ ప్రకారంగా యేసు ఆయన పేరు, which comes from the Greek form of, which comes from Joshua. గ్రీక్ భాషలో దానికైన అర్థము జాషువా అని. So now, Joshua means the Lord saves. జాషువా అని అనగా ప్రభువు రక్షిస్తాడు అని. So Joshua in the Greek is actually Yehoshua. గ్రీక్ భాషలో దీన్నే యెహోషువా అని కూడా అంటారు. So the meaning is the same, that Jesus saves us, which Gabriel told to Mary that Jesus, call him Jesus because he will save his people from their sins. అయితే గబ్రియల్ దేవదూత మరియమ్మకు చెప్పినట్లుగా ఏ భాషలో ఏ పదం నిర్వచనం మనం చూసుకున్నట్లయితే రక్షించువాడు అనే అర్థానికి పేరు యేసు. So we know the New Testament is written in which language? అయితే నూతన నిబంధన రాయబడింది ఏ భాషలో మనకు తెలిసి ఉన్నది? The New Testament is written in Hebrew, Greek. Yes, Old Testament is written in Hebrew and Aramaic, small parts in Aramaic, but the New Testament is written in Greek. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడి ఉన్నది, So కొత్త when they నిబంధన గ్రీక్ భాషలో రాయబడి ఉన్నది. So when they had to write the name Jesus, అయితే యేసు అనే పేరుని రాయాల్సినప్పుడు it is Yeshua actually. యేషువా అనేది నిజానికి Greek doesn't have the sound of sh. గ్రీక్ భాషలో షా అనే పదానికైనా లిపి లేదు. So what they did is they made Jesus, Yeshua into Jesus. అయితే అక్కడ షా అనే పదం లేదు కాబట్టి ఈ సు అనేది మనం అక్కడ రాయబడడం ఈసూస్. చూస్తున్నాం, ఈసూస్ అని చూస్తున్నాం. So that's the Greek name of Jesus. కాబట్టి అది గ్రీక్ భాషలో యేసు ప్రభు యొక్క నేము. Now, but when Greek is translated to English, ఇప్పుడు ఒకవేళ ఆ గ్రీక్ భాషను ఆంగ్ల భాషలో రాసినట్లయితే a lot of the ear sounds become j. We have the ear sound in English యా అనే పదం ఉన్నప్పటికీ జా అనేటట్లుగా అది ప్రవచించబడుతుంది. in spite of having the ear sound. ఆ యా శబ్దం ఉన్నప్పటికీ So that's how we get Jesus. అలాగే మనం జీసస్ అనే పేరుని తెలుసుకున్నాం. Hallelujah. So you can pray in the name of Jesus. You can cast out demons in the name of Jesus. It's that same almighty powerful name given by Gabriel to Mary, to the Virgin Mary, and given to us. కాబట్టి గబ్రియల్ దేవదూత ఇచ్చినటువంటి పేరు మరియమ్మకి అదే నామంలో యేసు నామంలో మనం ప్రార్థన చేయవచ్చును. So basically, we're looking at Jesus in this manger. కాబట్టి యేసు ప్రభును ఈ పశువుల పాకలో మనం చూస్తున్నప్పుడు And Matthew is very careful to say that this Jesus is the fulfillment of God's redemptive plan. ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయి చెప్తున్న మాట దేవుడి యొక్క ప్రణాళికకైన నిరూపణ ఆధారము యేసు ప్రభు యొక్క జననము అని. So today's message, what we are going to look at. అయితే ఈ రోజు వాక్య శీర్షిక మనం చూడబోతూ ఉన్నది. See, generally when we listen to a Christmas message, సామాన్యంగా ఒక క్రిస్మస్ సందర్భంలో ఒక సందేశాన్ని వింటున్నట్లయితే what do you find in the Christmas ఏం ఎక్కువ message? వింటారు అక్కడ? You'll find the manger, పశువుల పాక తెలుస్తుంది, you'll find the star, నక్షత్రము, shepherds, గొర్రెల కాపర్లు, wise men, జ్ఞానవంతులు, angels, దేవదూతలు, gifts, Christmas బహుమానాలు. tree. So we have a lot of messages around all these things. ఇలాంటి క్రిస్మస్ ట్రీ వీటి గురించిన సందేశాలు ఎన్నున్నప్పటికీ And sometimes we do have messages about Jesus himself, about the baby Jesus. కొన్నిసార్లు ఆ బాల యేసు గురించిన సందేశాలు కూడా మనం వింటూ ఉంటాము. But today we're going to look
at a different aspect into the manger. కానీ ఈరోజు ఒక విభిన్నమైన పద్ధతిలో మనము ఆ పశువుల పాకలో ఉన్న సందేశాన్ని నేర్చుకోబోతున్నాం. Into the birth of Jesus. యేసు ప్రభు జననం గురించిన లోతైన విషయము. So you have Mary and Joseph, మరియమ్మ మరియు జోసెఫ్ ఉన్నారు అక్కడ. angels and shepherds, దేవదూతలు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, wise men and Herod, జ్ఞానవంతులు ఉన్నారు, అక్కడ వారితో ఉన్నారు. the person most jealous of Jesus. ఎవరైతే అక్కడ యేసు ప్రభు గురించిన పూర్తి విషయాలు తెలియకుండా ఉన్నారు, He went and he massacred all the babies అక్కడ వెళ్ళి ఆ పిల్లలందరినీ చంపివేసిన వాడు in Bethlehem. బెత్లెహేం ప్రాంతంలో. We have the innkeeper and the animals, అక్కడ కాపర్లు పశువులను చూసుకునేవారు, పశువులు. but there is one person we don't look at. కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడు మనం పట్టించుకోని వాడు. Okay, so go back and read that verse and we will underline the missing focus. మనం తిరిగి అక్కడికి వెళ్ళి ఏదైతే మనం తప్పించుకున్నామో చదవకుండా దాన్ని మళ్ళీ చదువుదాం. Luke 1:35. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. Luke 1:35. Or we'll go back to Matthew 1:17. మత్తయి సువార్త 1వ అధ్యాయం Luke 17వ 135 or Matthew 117? 1:17. Matthew. మాథ్యూ 1:17. Not from the only 18th verse. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా Matthew 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. So in English please. Now the birth of Jesus Christ was as follows. After his mother Mary was betrothed to Joseph, before they came together, she was found with child of the Holy Spirit. Do you see somebody else here? ఇక్కడ ఇంకెవరన్నా చూస్తున్నారా? Do we see somebody else here? We see God the Holy Spirit here. పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. Amen. This Christmas wouldn't have happened if the Holy Spirit wasn't involved. ఒకవేళ పరిశుద్ధాత్మ అనేది ఇక్కడ జోక్యం చేసుకోకపోయి ఉంటే క్రిస్మస్ పండుగ జరిగేది కాదు. Hallelujah. How much we need to look at the Holy Spirit who made Christmas possible for us. ఎంతలా మనం తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ గురించి, ఎవరైతే క్రిస్మస్ అనే పండుగను సాధ్యం చేయగలిగారు. Luke chapter 1 verse 35. Luke 1:35. And the angel answered and said to her, the Holy Spirit will come upon you, and the power of the highest will overshadow you. Therefore also that Holy One who is to be born will be called the Son of God. Telugu. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. Amen. So the account of Jesus' birth is seen in two gospels. అయితే యేసు ప్రభు జననం గురించిన విషయాలు 2 సువార్తలలో మనం చూస్తున్నాము. What are the gospels? ఏమవి? Matthew and Luke record the birth, given account of Jesus' birth. మత్తయి మరియు లూకా సువార్తలో యేసు ప్రభు జననం గురించిన వర్ణన మనం చూస్తున్నాం. So we get to know more about Jesus' birth, how he was born. అయితే యేసు ప్రభు జననం గురించిన తదంతర విషయాలు, ఎలా ఆయన జన్మించాడు అనేది మనం చూస్తున్నాం. And the Holy Spirit, also known as the Spirit of God, అయితే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడి యొక్క ఆత్మగా పిలువబడినది, the Spirit of the Lord, దేవుడి యొక్క ఆత్మగా or the Comforter, లేదా మన ఆదరణకర్త, and is the third person of the Godhead. త్రియేకంలో 3వ వ్యక్తిగా ఉన్నవాడు. The Holy Spirit is not more or not less than the Father and the Son. పరిశుద్ధాత్మ తండ్రి కంటేను కుమారుడి కంటేను ఎక్కువ కాదు, తక్కువ కాదు, సమానుడు. The Holy Spirit is co-equal, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడితో సమవర్తి, co-eternal ఆధ్యాత్మికంగా కూడా సమవర్తి, with God the Father and God the Son. తండ్రి అయిన దేవుడికి తండ్రి అయిన కుమారుడికి. Hallelujah. Hallelujah. He has the same attributes of the Godhead. దేవుడికున్న అవే లక్షణాలు సమస్తము కలిగినవాడు. The Holy Spirit is even here today with us. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కూడా మన తోడై ఉన్నాడు. He is around us and he is in us. మన చుట్టూరా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. It is the Holy Spirit we read that the angel said will make Jesus' birth a holy birth.
పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం వలనే యేసు ప్రభు యొక్క జననం అనేది చాలా పవిత్రమైనదిగా ఉంటుంది అని. Jesus is called the Holy One యేసు ప్రభు పవిత్రుడిగా పిలువబడినది from his birth. ఆయన జననంతోనే. Hallelujah. Hallelujah. He is apart from the rest of mankind మనిషి జాతికి చెందిన దానికంటే విభిన్నంగా ఉంటూ, because he is the Holy One. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. Hallelujah. Hallelujah. The one attribute of God that we can hang on to దేవుడికి ఉన్న ఒక్క లక్షణము మనం ఆధారపడేటట్టుగా ఉండేది is his holiness. అది ఆయన పరిశుద్ధత. Hallelujah. Hallelujah. Jesus was born without that sin. యేసు ప్రభు ఆ పాపం లేకుండానే జన్మించినవాడు. So when Mary asked the angel Gabriel, "How can this happen to me? I'm still a virgin and I know not any man. How can this happen to me?" కాబట్టి మరియమ్మ ఈ గబ్రియల్ దేవదూతను అడిగినప్పుడు ఇది ఎలా సాధ్యము, నేను ఏ పురుషుడిని ఎరుగను కదా. So the angel explained to her and told her, అప్పుడు దేవదూత తనకు అర్థం చేయించి చెప్పిన విషయం ఏమనగా, "When the Holy Spirit has come upon you, the power of the Most High will overshadow you." ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి నీ పైకి ఆవహిస్తుందో అది వీటన్నిటికంటేను అతిక్రమించి ఆ శక్తి నీ పైనకు వస్తుంది అని. When the Holy Spirit has come upon you, listen carefully. When the Holy Spirit has come upon you, the power of the Most High will overshadow you. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి ఎప్పుడైతే నీ పైకి వస్తున్నదో ఆ శక్తి నీ బలహీనతలన్నింటినీ అతిక్రమించి నేను ఆశీర్వదిస్తుంది అని. See, a lot of us don't believe in the Holy Spirit. మనలో చాలా మంది పరిశుద్ధాత్మ అనే విషయంలోనే నమ్మకపోవచ్చు. It's you admit, you acknowledge there's the Holy Spirit. మీరు I'm not saying that. ఉన్నాడని చెప్తాడు, ఉన్నారులే అని ఒప్పుకుంటారు, కానీ But to believe the power of the Holy Spirit working in me కానీ is something that we need to really build our faith in. కానీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి నాలో పని చేస్తుంది అని చెప్పే విషయం పట్ల మనం చాలా పని చేయాల్సి ఉంది. The most of the time we find ourselves helpless is because we don't know that the helper is within me, is in me. ఎన్నో సందర్భాలలో మనం నిస్సహాయంగా అనిపించి ఉండొచ్చు. ఎందుకు అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయకుడు ఉన్నాడనే విషయం తెలియకపోవచ్చు. So I just remembered a similar verse. దీన్ని పోలినటువంటిగా ఒక వాక్యం నాకు Let's గుర్తొచ్చింది. read Acts 1:8. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. So Acts 1:8, Jesus is saying after his resurrection, అయితే యేసు ప్రభు తన పునరుద్ధారణ తర్వాత చెప్తున్న మాటలు, when you receive the Holy Spirit, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుంటారో his power will come upon you. ఆయన శక్తి మీ పైకి వస్తుంది. The same way we look at the birth of Jesus, the angel says, Mary asks, "How can it be?" అదే తీరుగా యేసు ప్రభు జననం సమయం కూడా చూసినట్లయితే మరియమ్మ అడిగే ప్రశ్న, ఇది ఎలా సాధ్యము? To the answer to most of our house, how కాబట్టి can this be? మనలో అనేకులకు ఉన్నటువంటి ప్రశ్నలాగానే ఎలా ఇది సాధ్యము అని, The answer is this: దానికైన సమాధానం ఇది, we need the Spirit of God. దేవుడి యొక్క ఆత్మ మనకు అవసరము. Hallelujah. When the Holy Spirit comes, his power will give you that purpose. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆవహిస్తాడో ఆయన యొక్క శక్తి మన యొక్క ప్రయోజనార్థమై మనల్ని ముందుకు నడిపిస్తుంది. God sends his power. The power is dispensed for the child of God. దేవుడే ఆయన శక్తిని పంపిస్తాడు. దేవుడి యొక్క సంతానం కొరకు ఆయన శక్తి ఉపయోగింపబడుతుంది. The same thing happened at the birth of Jesus. The incarnation of Jesus took place because of the Holy Spirit. ఇదే విషయం యేసు ప్రభు జననం సమయంలో కూడా జరిగినది. యేసు ప్రభు అవతరించడం అనేది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి వలనే. And when the Holy Spirit came on the apostles, they received power to become bold and testify. అయితే ఎప్పుడైతే ఆయా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి అపోస్తులపైకి వచ్చి ఉన్నదో వారు ఆ ధైర్యాన్ని కలిగి బిగ్గరగా వాక్యాన్ని చెప్పగలిగారు. You receive power for your purpose. మీరు శక్తిని పొందుకునేది మీ ప్రయోజనార్థము.
We might be struggling in our own strength. మనం మన బలంలో ఏదో కష్టపడుతుండొచ్చు. We might be seeing it, the thing is impossible. మనకు అసాధ్యం అనిపించే విషయాల్ని మనం చూస్తూ ఉండొచ్చు. But we can never deny the power of the Spirit of కానీ God. మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తిని నిరాకరించలేము. Hallelujah. The thing is that you don't see the Holy Spirit. విషయం ఏమిటంటే మనము దేవుడి యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని చూడలేము. That is called faith. అది ఏ విశ్వాసము. Hallelujah. The just shall live by his faith. నమ్మదగిన వాడు విశ్వాసము చేతే జీవించగలడు. If you can believe that Jesus was born of the Holy Spirit, మీరు విశ్వసించగలిగితే యేసు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడని, you're almost saved. మీరు రక్షింపబడిన వారే. Hallelujah. Hallelujah. If anyone believes that Jesus is born of the Spirit, he is not far from salvation. ఎవరైతే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించాడు అని విశ్వసిస్తారో వారు నిత్య జీవం నుంచి దూరంగా ఉన్నవారు కాదు. That's why Jesus said, unless you're born of the Spirit of God, if you don't have that faith in the Spirit of God, you will never be born again. అందుచేతనే యేసు ప్రభు చెప్పిన మాట, నీవు ఆత్మ రూపంలో తిరిగి జన్మించని ఎడల దేవుడి యొక్క రాజ్యాన్ని ప్రవేశించలేవు అని. That purpose, that regeneration, that renewal of your spirit will never happen unless you believe in the Holy Spirit that yes, he is alive in me and he's working in me. ఆ పరిశుద్ధంగా తిరిగి జన్మించుట, నూతన జీవాన్ని పొందుకోవడము, యేసు ప్రభు నాలో సజీవుడిగా జన్మించి ఉన్నాడనే విషయాన్ని అంగీకరించలేనట్లయితే మనం రక్షణలోకి నడిపింపబడలేము. Now, in the Old Testament, అయితే పాత నిబంధనలో you see, God always came to his people. మీరు గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు తన ప్రజల కోసం వచ్చి ఉన్నాడు. He never left his people alone. ఆయన జనాంగాన్ని అలాగే వదిలేసిన వాడు He కాదు. always came and spoke to them. ఎప్పుడు నిరంతరం వచ్చి వారితో మాట్లాడేవాడు. How did he come? ఎలా వచ్చేవాడు? Form of Holy Spirit. పరిశుద్ధాత్మ రూపంలో. Yeah, but there are times when they saw the form of God, they said this is the angel of the Lord. Remember? కొన్ని సందర్భాలలో మీరు గమనించినట్లయితే దేవుడికి ఒక రూపంగా చూస్తూ ఇది దేవదూత మాట్లాడిన మాట అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. గుర్తుందా? Old Testament we read often the angel of the Lord came, the angel of the Lord said to him, the angel of the Lord spoke to her, right? పాత నిబంధనలో మనం వింటూ ఉంటాం కదా, దేవుడి యొక్క దూత అక్కడ రావడం జరిగింది, దేవదూత మాట్లాడిన మాటలు ఇవి అని. Yes? అవునా? The angel of the Lord is no one else but Christ, that is called a Christophany or Christophany. దేవుడి యొక్క దూతే అక్కడ, ఆ దూతే మనకు క్రైస్తోఫెనీ అనే పదంగా చూస్తూ ఉన్నాం. They clearly knew that it was the divine visitation that they had. వారికి స్పష్టంగా తెలుసు ఇది పవిత్రమైన ఒక దర్శనము, ఆధ్యాత్మికమైనది To అని. make it more clear, I'll give a few examples. మీకు ఇంకా స్పష్టంగా చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాను. When Hagar was in the desert, the angel of the Lord came to her and comforted her, right? ఎప్పుడైతే హగారు ఎడారి ప్రాంతంలో ఉందో దేవుడి యొక్క దూత వచ్చి అక్కడ తనను ఆదరించింది అని మనం చదువుతున్నాం కదా. Yes. అవునా? Who was that? ఎవరది? That's a Christophany. Christ, before his incarnation, he visited Hagar. అది జననానికి ముందు ఉన్న క్రీస్తు జన్మించడానికి ముందే హగార్ను వెళ్ళి సందర్శించినది క్రైస్టోఫెనీ అని అంటాం మనం. So it is not that Christ was dormant till December 25th that he came that day. అయితే యేసు ప్రభు డిసెంబర్ 25 దాకానే అలాగే ఉంటూ ఆ రోజే జన్మించిన వాడు కాదు అని. All throughout creation and all throughout the Old Testament, Christ is active. ఆది కాండం నుంచి మనం పాత నిబంధనలో చూసినట్లయితే యేసుక్రీస్తు అక్కడ సజీవంగా ఉన్నవాడే. When Abraham took Isaac to kill him, there was an angel that came and stopped him, right? యేసు ప్రభు అబ్రహాము ఇసాకును బలి అర్పణగా ఇవ్వడానికి కొండపైకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక దేవదూత వచ్చి చెప్పింది అని మనం విన్నాం కదా. ఆ The దేవదూత word ఎవరు? says that was the angel of the Lord that appeared to him. దేవుడి యొక్క దూత అక్కడ ప్రకటించినది అని మనం చదువుతాం. The angel of the Lord is Jesus, who came and said, no, that child will not be sacrificed, but I am the one who's going to be sacrificed. He gave a lamb for that moment to be sacrificed. ఆ దేవుడి యొక్క దూత ఆ క్షణం వచ్చినది యేసు ప్రభువే. ఈ పసిబిడ్డ అక్కడ అర్పణకు వెళ్ళదు, నేనే ఆ బిడ్డ రూపంలో ఒక అర్పణగా వెళ్తాను అని చెప్పిన మాటగానే తదుపరిగా అక్కడ ఒక గొర్రెపిల్లను బలి ఇవ్వడం అనేది జరిగింది. So who was the third person in the fire that walked in the fire? మూడో వ్యక్తి ఎవరు మరి? Fourth person. అగ్నిలో నాలుగో వ్యక్తి, అగ్నిలో నడిచినవాడు.
He was the Son of Man. దేవుడి యొక్క కుమారుడు, మనిషి యొక్క కుమారుడు ఆయన. Amen. ఆమేన్. Jesus was always close to his people. యేసు ప్రభు నిరంతరము తన జనాలకి దగ్గరగా ఉన్నవాడే. But you know what the Holy Spirit did for us on Christmas Day? కానీ మీకు తెలుసా, క్రిస్మస్ రోజున పరిశుద్ధాత్మ మనకు Not చేసిన just విషయం Christmas ఏమిటి? Day when he announced the birth of Jesus. క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు యొక్క జననం ప్రకటించబడినప్పుడు He made this infinite God. ఈ సరిహద్దు లేని దేవుడిని, విశాలమైన దేవుడిని The అక్కడ చేయబడి, miracle was that he made this infinite God to a little embryo in Mary's womb. ఈ విశ్వమంతటి గొప్పవాడైన వాడిని ఒక చిన్న శిశువు రూపంలో చేయబడి, And that is what the Holy Spirit did. అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం. He made God to be possible to come to us as a human. దేవుడినే మనిషిగా మార్చి మన దగ్గరికి వచ్చేటట్లుగా చేసిన గొప్ప కార్యము. Jesus Christ is the incarnate of God. యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడి యొక్క అవతారము. Hallelujah. Incarnate means into. Carnate comes from the word carnal, flesh. దాని అర్థము మనిషి. ఇన్కార్నేషన్ అనేది ఇంగ్లీష్ భాషలో మనం చూసినట్లయితే అవతరణ, దేవుడి యొక్క రూపాన్ని మనిషి రూపంలోకి మార్చి మన ముందుకు పంపించుట. We believe in the God that who took on human flesh and became like us. మనం విశ్వసించేది పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు మనిషి రూపం తీసుకొని ఆ మాంస రూపం, శరీర రూపాన్ని దార్చి మన ముందుకు రావడం జరిగింది. We don't believe in a counterfeit from the human flesh claiming to be God. మనం విశ్వసించము మనిషి రూపం నుంచి దేవుడు వచ్చాడు అని. We don't believe in the counterfeit where the human says, "Hello, I am God." మనం ఆ విషయాన్ని నమ్మము. మనిషి ఎక్కడ హఠాత్తుగా నేనే దేవుడిని ఈరోజు అని నమ్మము. That's counterfeit. అది మనకు ఒక కౌంటర్ఫిట్, అసత్యము. Hallelujah. Yeah. We believe that God became, the finite God became a little baby. మనం విశ్వసించేది నిజమైనది. సరిహద్దులు లేని దేవుడు ఒక శిశువు రూపం దాల్చి మన ముందుకు వచ్చాడు అని. Finally, he was going on visiting the people, and now he came as a baby to fulfill the prophecy that God is with us. ఆఖరి దాకా ఆయన జనులను సందర్శించిన వాడు, ఆయన నిరూపణ చేసుకొని దేవుడు జనులతో ఉండేవాడు అనే ఒక ప్రవచనాన్ని నిరూపించడానికి మన కోసం That's why వచ్చాడు. St. John says, we saw him with our eyes, we touched him, we heard him, we saw the miracles, we felt him. అందుకే యోహాన్ చెప్పే మాట, నేను కనులారా ఆయనను చూశాను, చేతులారా స్పర్శించాను, ఆయన నేను చూడగలిగాను అని. If anyone can believe in this miracle of Jesus' birth, as I said, you are not far away from salvation. So when we are sharing the gospel, you need to mention about the role of the Holy Spirit in the birth of Jesus that sets him apart. కాబట్టి ఏ ఒక్కరైనా ఈ యొక్క అద్భుత కార్యాన్ని, ఆత్మ రూపంలో ఉన్నవాడు శరీర రూపంలో జన్మించినట్లు ఈ విషయాన్ని విశ్వసించినట్లయితే మనము రక్షణకు దూరంగా ఉన్నవారం కాదు. ఇది నమ్మగలిగితే ఆత్మలో మనము రక్షింపబడిన వారమే. Jesus was not born of a relationship between a man and a woman. యేసు ప్రభు ఒక పురుషుడు స్త్రీ మధ్యలో జరిగిన విషయానికి, సంబంధానికి జన్మించిన వాడు కాదు. He was born of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడిన వాడు. Hallelujah. That's why Jesus is called the Holy One. అందుచేతే యేసు ప్రభు పవిత్రుడు, పరిశుద్ధుడు అని పిలువబడతాడు. Let's see Psalm 16:10. కీర్తనల అధ్యాయము 16:10 వచనాన్ని చూద్దాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. You see, David already called him the Holy One. ఆమేన్. యేసు ప్రభుని ముందుగానే దావీదు రాజు పిలిచి ఉన్న మాట అతి పరిశుద్ధుడు, And the పరిశుద్ధుడు angel అని. told Mary, the Holy One is going to come into you. అక్కడ దేవదూత మరియమ్మకు చెప్పిన మాట కూడా, ఈ పరిశుద్ధుడు మీ దగ్గరికి రానై ఉన్నాడు అని. The divine intervention ensures that Jesus is both God and man. ఆ ఆధ్యాత్మికమైన జోక్యము మనకు చెప్పే విషయం ఏమిటి అంటే, యేసు ప్రభు మనిషి కూడా దేవుడు కూడా. Amen. Let's read Isaiah 7:14, which we always read. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మనం క్యారల్స్కి వెళ్ళినప్పుడు నిరంతరం చదువుకునే మాట. Therefore the Lord himself will give you a sign.
Behold, the virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యగా గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. And Jesus, being born of the Virgin, being born of the Holy Spirit, యేసు ప్రభు కన్యకు జన్మించినప్పుడు పరిశుద్ధాత్మకు జన్మించినట్లుగా reveals the sinless nature of Jesus, పాపరహితమైన యేసు ప్రభు యొక్క స్వభావాన్ని బయలుపరుస్తుంది. reveals the divine identity of Jesus. ఆధ్యాత్మికమైన గుర్తింపు యేసు ప్రభు గురించి చెప్తున్న విషయం అది. This holiness was required, ఈ పవిత్రత అనేది అవసరము. and it was required for the perfect sacrifice for sin of man. ఎందుచేత అవసరం అంటే మనిషి చేసిన పాపానికైనా ప్రతిఫలంగా ఇది అవసరము. The complete absence of sin in Jesus పూర్తిగా యేసు ప్రభులో పాపానికైనా ఒక అంచు కూడా కనిపించకపోవడము made him the perfect atoning sacrifice and to give righteousness to us. దాని వలన సరి అయిన బలి అర్పణగా మనం చేసిన పాపాలకైనా సమవర్తిగా అర్పణగా ఆయన చూడగలుగుతున్నాం. His righteousness, ఆయన because he was born sinless, he lived sinless, and he died and he rose again. He is without sin, he is the Holy One. That is why, because he is the Holy One, he can make us also holy. ఆయన యొక్క నీతి, పాపరహిత తత్వము, పరిశుద్ధత, అందరిలో పరిశుద్ధుడు, పాపం ఎరుగని వాడు కాబట్టి ఆయన మన పాపాలకు ప్రతిఫలముగా తీసుకోవడానికి సమవర్తిగా చూడబడ్డాడు. When Adam and Eve sinned in the garden, ఎప్పుడైతే ఆదాము అవ్వ ఆ ఏదెను తోటలో పాపాన్ని చేసి ఉన్నారో the sin got imputed to the entire human race. ఆ పాపం అనేది పూర్తి మానవ జాతికి వారసత్వంగా రాబడింది. Impute means to credit. దాని అర్థము ఇంప్యూట్ అనగా వారికి ఇప్పుడు తండ్రిది కుమారుడికి వచ్చినట్లుగా ఆ పాపం అనేది వారి ఖాతాలో జమ చేయబడింది. It comes by default whether you like it or not. అది మీకు ఇష్టమున్నా లేకున్నా వచ్చేస్తుంది సామాన్యంగా. We don't get to pick our genes, right? మనం ఎవరికి జన్మించాలో అనేది మనం ఎంచుకోలేం కదా. We don't get to pick which family we are born in, right? ఏ కుటుంబంలో మనం జన్మించాలనేది మనం ఎంచుకోలేం కదా. We don't get to pick which place, country we are born in, right? మనం ఎంచుకోలేం కదా ఏ ప్రాంతంలో ఏ దేశంలో మనం జన్మించాలో. Yet the word of God says to every man God has assigned the place and the family. అయినప్పటికీ దేవుడు చెప్పే మాట ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కుటుంబము ఒక స్థలము అనేది ఏర్పరిచి ఉన్నాడని. And we don't get to pick whether we are born righteous. అయితే మనం నీతిమంతులుగా జన్మించామో లేదో మనం ఎంచుకోలేం కానీ The word of God says all man is born in sin because it came, our spiritual genes carry that sin. వాక్యం చెప్తున్న మాట ప్రతి ఒక్క మనిషి పాపంలోనే జన్మించినప్పటికీ వారు ఎంచుకునే దాన్ని బట్టి వారి నీతి నిర్మించబడుతుంది. Like some conversations we had when we were sharing the gospel. కొన్ని మాటలు మేము సువార్త ప్రకటించేటప్పుడు మాట్లాడుకున్నవి. Like somebody got pretty upset that he is born in sin. ఒకరికి చాలా నిరాశగా కలిగింది, భావోద్వేగం మారిపోయింది, నువ్వు పాపంలో జన్మించావు అని అన్నప్పుడు Would you get really upset you're born in that family? ఆ కుటుంబంలో పుట్టినందుకు మీరేమైనా బాధపడతారా? Did you pick your genes, your hair color, eye color? మీరు ఏ జన్మ ఎలా పుట్టాలి, ఏ రంగులో ఏ రంగు జుట్టు ఉండాలనేది మీరు ఎంచుకున్నారా? Same way man has a spirit and that spirit carries that DNA that comes from Adam to us. అదే తీరుగా ఆదాము నుంచి మనకు వస్తున్న వారసత్వంగా మన డిఎన్ఏలోనే ఉంది, మన కణాలలో ఆ రూపం ఉంది. So that is why the Holy Spirit had to be involved in the birth of Jesus. అందుచేతనే పరిశుద్ధాత్మ అనేది యేసు ప్రభు జననంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరత ఉండింది. Hallelujah. He is that holy one, the holy seed, made holy, made the Son of God by the Holy Spirit. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడి వల్లనే పరిశుద్ధపరచబడిన వాడు. Hallelujah. That's why Jesus is called the perfect second Adam. అందుచేతనే రెండవ ఆదాముగా సరి అయిన రెండవ ఆదాము అని యేసు ప్రభు పిలువబడ్డాడు. Hallelujah. Hallelujah. So we get our sin nature from Adam. అయితే మన పాపపు స్వభావము ఆదాము నుంచి వచ్చినప్పుడు And we get our righteous nature from Jesus. మన నీతి అనేది మనం యేసు ప్రభు స్వభావం నుంచి పొందుకుంటాం. Hallelujah. 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 That is really so awesome that what Jesus has done for us, it is because of the Holy Spirit that has, allowed him to be born
made the finite God come as a little baby in the womb of Mary, the infinite God. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఎంత గొప్ప విషయము అంటే అనంతమైన దేవుడు లెక్కించలేని వాడిని మనిషి రూపంలోకి మార్చి మన పవిత్రత కోసమై మన కోసం పంపించడము. And he overcame death. ఆయన మృత్యుని జయించాడు. And what he does for us is, ఆయన మనకేం చేయగలడు అంటే, see, Jesus was born of the Holy Spirit, right? ఆయన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే పుట్టాడు, అవునా? Did you ever think that you also can be born of the Holy Spirit? మీకు ఎప్పుడన్నా అనిపించిందా మీరు కూడా పరిశుద్ధాత్మ వలన మీరు జన్మించవచ్చును అని? Did it ever occur to you? మీకు అలా అనిపించిందా ఎప్పుడైనా? You already believed it. మీరు ముందుగానే విశ్వసించి ఉన్నారు అది. Yes, it's the same way. It's just a link, the connection that we are seeing, that if Jesus was born of the Holy Spirit, because he required to carry the cross and died for us, so he came in the physical, but in the spirit we are born of his Holy Spirit. అట్టి తీరుగానే అనంతమైన దేవుడు ఒక శరీర రూపాన్ని దాల్చి ఎలాగైతే జన్మించాడో మనము విశ్వసిస్తామో ఆత్మ వలన మనం తిరిగి జన్మించి ఉన్నాము అని. That's how we are born again. అందుచేతే మనము తిరిగి జన్మించిన అనుభూతి అని అంటాము. We know Jesus told to Nicodemus, unless a man is born of the Spirit, he will never enter the kingdom of మనం God. విని ఉన్నాము నికోటినస్కి చెప్పిన మాట, ఆత్మలో తిరిగి జన్మించని ఎడల దేవుడి రాజ్యాన్ని వారు ప్రవేశించలేరు అని. So no one can enter the kingdom of heaven unless he is born of the Spirit of God. కాబట్టి ఏ ఒక్కరైనా సరే దేవుడి ఆత్మ ద్వారా తిరిగి జన్మించలేదు అంటే వారు దేవుడి రాజ్యాన్ని ప్రవేశించలేరు. So when Jesus died, కాబట్టి యేసుప్రభు మరణించినప్పుడు he promised the Holy Spirit, ఆయన ప్రమాణం చేశాడు పరిశుద్ధాత్మకి, and this Holy Spirit comes and lives on the inside of us. ఈ పరిశుద్ధాత్మ వచ్చి మన హృదయంలో మనలో సజీవుడిగా ఉన్నవాడు. So far we saw the work of the Holy Spirit in the birth of Christ. ఇప్పటిదాకా మనము పరిశుద్ధాత్మ యేసుప్రభు జననంలో చేసిన పని ఏంటి అనేది చూసాము. And what the Spirit of God has done. దేవుడి యొక్క ఆత్మ ఏం చేసిందో చూసాము. Now let's look at the work of the Holy Spirit in our life. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసే పని ఏంటో చూద్దాం. The Holy Spirit makes the one who believes holy. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే విశ్వసిస్తారో వారిని పరిశుద్ధపరుస్తుంది. It makes it possible for God's nature to be manifested in me and in you. దేవుడి యొక్క స్వభావము మీలో నాలో ఫలించడానికైన ప్రయత్నం అది చేస్తుంది. It gives us the power to live according to the will of the Father. దేవుడి యొక్క చిత్తము తండ్రి యొక్క చిత్తము అనుసారంగా మనం జీవించడానికి ఆయన మార్పులు మనలో చేస్తుంది. I don't have to strive to live for God anymore. నేను దేవుడి కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఇంకెప్పుడు. Jesus made it that God lives in me. దేవుడే నాలో సజీవుడిగా ఉండేటట్లుగా యేసు ప్రభు మార్చి ఉన్నాడు. When God lives in me, ఎప్పుడైతే దేవుడు నాలో సజీవుడిగా ఉన్నాడో then we can say Philippians 4:13. అప్పుడు మనం చెప్పొచ్చు ఫిలిప్పీల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, I can do all things through Christ who strengthens me. ఫిలిపియన్స్ 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. Hallelujah. His life flows through me now. ఆయన జీవం అనేది నేను ఎరిగి ఉన్నాను, నాకు దగ్గరగా ఉన్నది. I don't have to struggle anymore to live to not speak lies, to not do this, to follow the commandments. It is not a battle anymore for me. కాబట్టి నేను ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం లేదు. పాపరహితంగా జీవించడానికి, చెడు పనులు చేయకుండా ఉండడానికి నేనేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. The Spirit of God gives us a strength from inside. దేవుడి యొక్క ఆత్మ మనకు లోపల నుంచే ఆ శక్తిని ఇస్తుంది. He gives us the power. ఆయనే ఆ శక్తిని మనకిచ్చువాడు. He gives us the power for the purpose. ఆయన మనకు శక్తినిచ్చేది ఒక ప్రయోజనార్థము. Hallelujah. If you feel that I don't have a purpose in my life, నా జీవితానికి ఒక ప్రయోజకత్వం అనేది లేదు అని అనుకున్నట్లయితే you need to get back to believing in the Spirit of God. తిరిగి మీరు దేవుడి యొక్క ఆత్మ దగ్గర విశ్వసించి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. You need to get back to John 3. యోహాను సువార్త 3వ అధ్యాయానికి తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. We'll not read it, but
That's where we need to keep looking for the power in our life. చదవనక్కర్లేదు కానీ మన జీవితంలో రావాల్సిన శక్తి కోసం అక్కడ మనం ఆధారపడవచ్చు. Hallelujah. But you see, Jesus clearly knew what his purpose was. కానీ యేసు ప్రభు చాలా స్పష్టంగా ప్రయోజనార్థం ఏంటి అనేది చెప్పి ఉన్నాడు. Right from when he's a little boy, nobody taught him, you have to do this, you have to do that. ఆయన పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే ఎదుగు వయస్సులో కూడా ఎవరు ఆయనకు నేర్పించలేదు నువ్వు పెద్దగా ఇది చేయాలి అది చేయాలని. You know what John 7:15 says? యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందో తెలుసా మీకు? And the Jews marveled, saying, How does this man know letters, having never studied? యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. Jesus, he did not go to any formal education center or somebody, he didn't receive any formal education from anyone. యేసు ప్రభు పాఠశాలకు వెళ్ళి అందరు పిల్లలు చదువుకునేటట్టుగా ఆధ్యాత్మికంగా ప్రతి వారము నెల స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు. He did not know the letters. అక్షరాలు కూడా ఆయనకు తెలియలేదు. కానీ It's not that he did not know, he did not learn. It says he did not have any formal training. ఆయనకు తెలియదు అని కాదు, కానీ దానికైన శిక్షణను ఆయన పొందుకోలేదు. Then how did he know the scriptures? మరి అలా పాఠశాలకు వెళ్ళని వాడు ఇవన్నీ నేర్చుకోవడం ఎలా సాధ్యం అంటారు? Yes, the Spirit of God was with him. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తోడై ఉన్నాడు. Hallelujah. God can reveal anything, teach his word, and he can teach you the word when you are reading the word. ఆమేన్. దేవుడి యొక్క ఆత్మ ఏదైనా నేర్పించగలదు. మీరు కానీ మాట్లాడి చదవాలనుకుంటే దేవుడి యొక్క ఆత్మే మీకు వాక్యాన్ని నేర్పిస్తుంది. To the purpose he has called you, he will fulfill it. మిమ్మల్ని పిలిచిన ప్రయోజనార్థమై దాన్ని నిరూపణ చేసేవాడు దేవుడు. Hallelujah. Hallelujah. We don't see the Spirit of God, but we see his power in us. మనం దేవుడి యొక్క ఆత్మను కళ్ళారా చూడలేం, కానీ ఆయన శక్తిని మనం చూడగలము. Nicodemus told Jesus, how can this be? How can it be that a man be born again, go back into the mother's womb and come out? What you're telling, Jesus? I don't understand this. నికోడెమస్ చెప్పిన మాట, ఎలా ఒక మనిషి తిరిగి జన్మించగలడు, తిరిగి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మిస్తాడా ఏమి అంటే? Jesus said, what? Nicodemus, you are such a great teacher of the law. యేసు ప్రభు చెప్పిన మాట, నికోడెమస్ నువ్వు చట్టంకి అంత గొప్ప అధ్యాపకుడివి. When you feel the wind coming from one side, will you not tell the wind is coming from east and going to west? గాలి ఇటు పక్కన నుంచి వస్తుంది అంటే ఇటు వచ్చే గాలి అటు వెళ్తుంది అనే మాట నువ్వు చెప్పలేవా? Same way, if you can tell from where the wind is coming and where the wind is blowing, the same way the power, the Spirit of God works. It does, it performs the action. Amen? అట్టి తీరుగానే గాలి ఇటు నుంచి వచ్చి అటు వైపు వెళ్తుందని నువ్వు ఎంత సామాన్యంగా చెప్పగలవు, దేవుడి యొక్క ఆత్మ శక్తి కూడా ఇలా పనిచేస్తుందని నువ్వు చెప్పగలవు అని. There is a revelation in that. దీనికైన ప్రకటన కూడా ఉంది అక్కడ. We don't see the wind like we don't see the Spirit of God. మనం గాలిని చూడలేము, దేవుడి యొక్క ఆత్మను చూడలేము. But unless the wind blows, the climate and the atmosphere will not it will not have its normal way. గాలి వీచనంత వరకు మన చుట్టూ ఉన్న ప్రకృతి సహజముగా కనిపించదు. Even the wind fulfills its purpose. గాలి కూడా దాని యొక్క ప్రయోజనార్థాన్ని నిర్వర్తిస్తుంది. Right? We learned, right? Land, sea, breeze. Then you get rain. మనం చదువుకున్నాం కదా, ప్రకృతిలో గాలి వస్తుంది, అప్పుడు చెట్లు, ఈ వర్షం ఎలా ఏర్పడుతుంది, ఇవన్నీ సముద్రం దగ్గర నుంచి. Yes? అవునా? If the breeze has a purpose, will not the Spirit of God fulfill his purpose in your life? That's what it is. That's what the revelation, at least I've seen in that. వీచే గాలికి అలాంటి ప్రయోజనం ఉన్నట్లయితే దేవుడి యొక్క వాక్యానికైన ప్రయోజనం ఉండదంటారా అనేది నా ఆలోచన. So Jesus, again, when he was going to be tempted, he was full of the Holy Spirit, and that's when the Holy Spirit led him into the wilderness to be tempted. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే ఈ శోధనకు గురి అయ్యాడో పూర్తిగా పరిశుద్ధతతో కప్పబడి ఉన్నాడు ఆయన, కాబట్టి ఆ శోధనని ఎదుర్కోగలిగాడు. We did this in Bible study. I remember, I would always ask this question, why will the Holy Spirit lead Jesus into the wilderness to be tempted? నాకు ఎప్పుడు బైబిల్ స్టడీ చెప్పేటప్పుడు వచ్చే ఈ ప్రశ్న, యేసు ప్రభును ఎందుచేత శోధనలోకి నడిపించడం అనేది జరిగిందంటారు అని. Yes, we'll not go into the details of that now.
But Jesus was filled with the Holy Spirit to fulfill his calling and to fulfill his purpose. లోతుగా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభు తన యొక్క ప్రయోజనార్థమై నిర్వర్తించడానికి పిలువబడినవాడు, ఆ ప్రయోజనాన్ని నియమించి ఉన్నాడు. It is the Holy Spirit that attested that day with those words, as Jesus is the Son of God. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలే అవి. దానికైన నిరూపణ యేసు ప్రభు దేవుడి యొక్క కుమారుడు, ఆయన దేవుడి నుంచే వచ్చి ఉన్నాడు అని. He attested Jesus as a Son of God. యేసు ప్రభుని దేవుడి యొక్క కుమారుడు అని ముద్రించిన వాడే. Told by the angel Gabriel. హెబ్రాయల్ దేవదూత చెప్పినట్లుగానే. And there is no other second angel Gabriel that came and told, no, Jesus is not the Son of God. ఒక దూత అయిన గబ్రియేలు చెప్పిన తర్వాత రెండో దూత ఏది వచ్చి యేసు ప్రభు దేవుడి యొక్క కుమారుడు కాదు అని చెప్పలేదు. The one and only angel Gabriel, he said that Jesus, he will be called the Son of God. ఒకే ఒక్క దేవదూత వచ్చి చెప్పిన మాట, ఈయన దేవుడి యొక్క కుమారుడు అని గబ్రియేల్ దేవదూత. As the Holy Spirit attests Jesus as the Son of God, he attests me and you as a child of God. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభును దేవుడి యొక్క కుమారుడు అని ఎలాగైతే ధృవీకరించి ఉన్నదో, మిమ్మల్ని నన్ను కూడా వీళ్ళు దేవుడి యొక్క సంతానము అని చెప్తూ ఉన్నది. Let's read Ephesians 1:13-14. ఎఫ్సీల గ్రంథం 1వ అధ్యాయము 13-14 వచనాల్ని చదువుకుందాం. In him you also trusted after you heard the word of truth, the gospel of your salvation, in whom also, having believed, you were sealed with the Holy Spirit of promise, who is the guarantee of our inheritance until the redemption of the purchased possession, to the praise of his glory. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. You see what the Holy Spirit does for us. మీరు చూస్తున్నాడా పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఏం చేయగలడు అని. Let's read John 3:5-8. యోహాన్ సువార్త 3వ అధ్యాయము 5-8 వచనాలు చదువుకుందాం. John 3:5-8. యేసు ప్రభు యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Amen. Jesus answered, most assuredly I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. That which is born of the flesh is flesh, and that which is born of the Spirit is spirit. Do not marvel that I said to you, you must be born again. The wind blows 8. The wind blows where it wishes, and you hear the sound of it, but cannot tell where it comes from and where it goes. So is everyone who is born of the Spirit. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనను. And John 1st chapter verse 12. యోహాన్ సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. But as many as received him, to them he gave the right to become children of God, to those who believed in his name. Amen. See what the Holy Spirit does. He made us, he gave us the right to be the child of God. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన విషయం ఏమిటి అంటే, ఆయన యొక్క కుమారుడిగా కుమార్తెగా పిలవడానికి ఆయన అర్హతను మనకిచ్చి ఉన్నది. Let's look at Romans 8:9. రోమియోల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. But you are not in the flesh, but in the Spirit. If indeed the Spirit of God dwells in you, now if anyone does not have the Spirit of Christ, he is not his.
Hallelujah. We no longer are dominated by the flesh, but we are dominated, we are governed, and as the Spirit of God lives in us. మాంసం యొక్క ప్రేరేపణల వల్ల ఒత్తిడికి గురయ్యే వారం కాదు, కానీ మనము ఆత్మచేత కప్పబడి ఉన్నాము గనుక ఆ రక్షణను మనం పొందుకొని ఉన్నాం. The flesh is not stronger than the Holy Spirit. మాంసము అనేది పరిశుద్ధాత్మ కంటే బలమైనది కాదు. Jesus told the disciples, the flesh is willing and the spirit is weak. Remember? శిష్యులు చెప్పిన మాట, Flesh is brothers confused. The spirit is willing and the flesh is weak. ఆత్మకు చేయాలనే ప్రేరేపణ ఉన్నది కానీ మాంసము అనేది బలహీనముగా ఉన్నది అని. So we see Jesus has conquered that flesh, the work of the flesh. అయితే మనం తెలుసుకుంటున్నాము ఆ మాంసము చేసిన పనిని జయించిన వాడు యేసు ప్రభు. Hallelujah. One more verse we look at, 1 Corinthians 3:16. ఇంకో వాక్యం మనం చూసుకుందాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? Hallelujah. This is the reason why Jesus came. ఇదియే ఒక కారణము యేసు ప్రభు రావడానికి. If you want to know the real meaning of Emmanuel, ఇమాన్యుయల్ అనే పదానికి నిజమైన అర్థం మీరు తెలుసుకోవాలనుకుంటే we need to look at these verses and see how the Spirit of God is truly living in us, strengthening us. His power gives us, makes us fulfill the purpose God has called us. ఈ యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. దీని యొక్క ఉపయోగం, ప్రయోజనార్థం, ఉద్దేశం ఏమిటి అనేది మనకు తెలియాలి. Hallelujah. Hallelujah. When Jesus was born, he did not care to get himself a room also. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన పట్టించుకోలేదు కనీసం ఆయనకు ఒక గది ఉండాలని కూడా. If he wanted, he would have been born in a palace. ఆయన తలుచుకొని ఉంటే పెద్ద పెద్ద కోటలలో ఆయన జన్మించేవాడు కదా. Where are kings born? రాజులు No, జన్మించే first స్థలంలో. of all, a king is never born. Nobody is born a king. Where are princes born? నిజానికి రాజులు ఎప్పుడు జన్మించరు, రాజకుమారులు జన్మిస్తారు. Are they born in stables and huts? చిన్న చిన్న గుడిసెలలో, పాకలలో జన్మిస్తారా? That's the miracle of this this big God, He did not even choose a place on this earth. అదే గొప్పతనం. అనంత విశ్వానికైన దేవుడు ఆయన కోసం ఒక స్థలాన్ని నియమించుకోలేదు. If you look at the depth of it, you will see that how much He wants to live in our heart. మీరు లోతును గాని గమనించినట్లయితే ఎంతలా ఆయన మన హృదయంలో జీవించి ఉండాలని ఆయన అనుకుంటున్నాడు అనేది తెలుస్తుంది. He wants to dwell in our lives and our hearts. మన జీవితంలో, మన హృదయంలో సజీవుడిగా ఉండడానికి ప్రయత్నించువాడు ఆయన. Right now we don't have any temple also in Jerusalem. ఈ రోజు యెరూషలేం ప్రాంతంలో ఒక మందిరం కూడా లేదు. Where is this temple? ఎక్కడుంది ఆయన మందిరము? This church? ఈ సంఘమా? All the churches around the world? లేదా లోకంలో ఉన్న అన్ని సంఘాల? All the magnificent, lovely buildings, the churches around the world? లేదా పెద్ద పెద్ద అలంకరించబడిన కోటలు, బిల్డింగ్లా? The beauty of this is Jesus lives in our hearts. ఇక్కడ ఉన్న అందమైన విషయం ఏమిటి అంటే యేసు ప్రభు మన హృదయంలో సజీవుడిగా ఉన్నవాడు. He wants to change our hearts. మన హృదయాల్ని He మార్చాలనుకునేవాడు. wants to regenerate our hearts. మన హృదయాలని పూర్ణ ఉత్తేజానికి ఇవ్వాలనుకునేవాడు. Regeneration means a renewed life, a new life. నూతనంగా జీవించగలగడము, నూతన జీవాన్ని పొందుకోవడము. Hallelujah. Hallelujah. Will you give him that? Will you surrender that heart to him? ఆ హృదయాన్ని మీరు దేవుడికి అప్పజెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Hallelujah. Hallelujah. It is God's power in me that makes me fulfill his purpose. అది దేవుడి యొక్క శక్తి నాలో ఉన్నది, దాని వలన ఆయన యొక్క చిత్తము నిర్వర్తించబడుతుంది. No, sister, but I am not able to read the Bible. లేదు సిస్టర్, నాకు కానీ బైబిల్ చదవడం సాధ్యమే కాదు. I am not able to pray. నేను ప్రార్థన చేయడం సాధ్యం కాదు. Then the question is, where are you the whole time of the day? అప్పుడు ఎదుర్కొనే ప్రశ్న, మరి రోజంతా నువ్వు ఏం చేస్తున్నావు అని. Watching the TV, watching the phone. Obviously, where is your spirit? టీవీ చూసుకుంటూ ఫోన్లో సమయాన్ని గడుపుతూ ఉంటే ఎక్కడున్నట్లు నీ ఆత్మ? Hallelujah. Where you give your time in the day, where is Jesus? మీరు ఇచ్చే సమయం రోజంతట్లో అక్కడ యేసు ప్రభు ఎక్కడున్నాడు? Honestly, if we give our time to the Lord and make him the Lord of our life, we're giving him room
for Him to live through us. నిజాయితీగా మనం సమయం ఇచ్చినట్లయితే యేసు ప్రభువుకు ఆ స్థానాన్ని మన జీవితంలో ఇవ్వగలిగినట్లయితే ఆయన ఉంటాడు. I mean, I don't want this to be just another Christmas that we are going to celebrate. ప్రతి సంవత్సరం లాగా ఇంకో సంవత్సరం వచ్చింది అని చెప్పుకునే క్రైస్తవులుగా మనం ఉండకూడదు. I just don't want to put up the tree and put up the decorations and get ourselves some nice clothes and then after that have good food. అక్కడ ఉన్న చెట్లు, అలంకరణ, మంచి వస్త్రాలు కొని మంచిగా ఆహారం తీసుకోవడం కాదు. Ask myself, ask yourself, in the day, where is Jesus? అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించండి. రోజు నా జీవితంలో యేసు ప్రభు ఎక్కడున్నాడు? Right from the time I wake up, నేను లేచిన సమయం నుంచి where is Jesus? యేసు ప్రభు ఎక్కడున్నాడు నా జీవితంలో? Till the time I go to bed, where has Jesus been that day? నేను నిద్రించే సమయం మునుపు దాకా యేసు ప్రభు నా జీవితంలో ఎక్కడున్నాడు అని ప్రశ్నించండి. That's when you're giving room for Jesus. అప్పుడే In your day, అప్పుడే యేసు ప్రభుకు మీ జీవితంలో, మీ రోజులో స్థానాన్ని ఇచ్చిన వారు అవుతారు. hallelujah, hallelujah. It's not just, we have calendars. Christmas time, New Year time, we give off, you get the Word of God calendars, no? కేవలం దేవుడి వాక్యం ఒక క్యాలెండర్ రూపంలో రావడం మాత్రమే కాదు కదా. Yeah, you will be getting it this year soon. It's already come. త్వరలో ఈ సంవత్సరంలో మీరు అది పొందుకుంటారు But that calendar is not meant for you to build your spiritual life on. Please, excuse. కానీ క్యాలెండర్ అనేది మీ ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మించడానికి చేయబడింది కాదు. Because I have personally seen, just before getting off the door, that calendar will be hanging near the door. Okay, this is the verse for me, right? God is with me. I will be bold. I will be strong. You will be bold, the verse says. You take that word and you just rush away. నేను అనుభూతి కొద్ది చెప్తున్నాను. ఆ గోడ వెనకాల, తలుపు వెనకాల మీరు పెట్టిన క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్నంత మాత్రాన ఆ వాక్యం మీకోసం కాదు. When you get biryani in your plate, eat only one grain. అది ఎలా ఉంటుందంటే పూర్తిగా మీ ప్లేట్లో ఆహారం వేసినప్పుడు ఒక పరిక మాత్రం మీరు తీసుకొని తిన్నారు. Then what will happen to your physical body that day? అప్పుడు ఏమవుతుంది మరి మీ శరీరానికి? Where is Jesus in your life every day? యేసు ప్రభు అనుదినం మీ జీవితంలో ఎక్కడున్నాడు? Hallelujah. Hallelujah. I want to encourage us to give room in our day to Jesus. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, అనుదినము యేసు ప్రభువుకు మన జీవితంలో ఒక గది స్థానం ఇవ్వాలని. Hallelujah. And that's exactly when Jesus comes, he will say, when I came, was there enough of faith? Because when you pray, it is an act of faith. అప్పుడే యేసు ప్రభు చెప్తాడు, మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ సమయాన్ని కేటాయించినట్లుగా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అది మీ విశ్వాసానికైనా ఒక సూచన. Jesus said, when you pray, my heavenly Father in heaven sees you who prays in secret. యేసు ప్రభు చెప్పిన మాట, మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో పరలోకంలో ఉన్న నా తండ్రి మీరు రహస్యంగా చేసే ప్రార్థనను వింటాడు అని. Who's watching you? ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? Am I praying? నేను అసలు ప్రార్థన చేస్తున్నానా, or am I playing skipping with God? లేదా నేను దేవుడితోనే ఆటలాడుతున్నానా? Hallelujah. It's good, we can do a lot of things apart and everything we can do for Jesus. But in my life, where is the time I'm giving to God? చాలా మంచి విషయాలు మనం చేస్తున్నాము, మన జీవితంలో ఎన్నో విషయాలు మనం చేయగలం యేసు ప్రభు కోసము. కానీ మనం ఎదుర్కోవాల్సిన ప్రశ్న, ఈ రోజు దేవుడి కోసం నేను ఏం చేస్తున్నాను? Hallelujah. Hallelujah. Don't you think the Father in heaven who gave you this life deserves at least 20 minutes, 30 minutes, 1 hour of your 24 hours? మీకు అనిపించట్లేదా దేవుడు 24 గంటలు ఇచ్చిన దేవుడికి కనీసం 20 నిమిషాలు, అరగంటో, గంటో మనం కేటాయించాలని? I want to encourage you with that. మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను ఆ ఒక ప్రశ్నతో. Prepare him the room, give him the room that is due to him. దేవుడి కోసమై నియమించబడాల్సిన ఆ స్థలము, ఆ గడిని దేవుడి కోసమే ఇవ్వండి. Hallelujah. Then all the other blessings he will take care of. అప్పుడు సమస్త ఆశీర్వాదాలు ఆయన చూసుకొనివాడు. Before you can even open your mouth and ask, he knows what you want. మీరు నోరు తెరిచి అడగక మునుపే ఆయనకు తెలుసు మీకు ఏం అవసరం ఉంది అని. Hallelujah. How are you building your relationship with Jesus? యేసు ప్రభుతో మీరు సత్సంబంధాన్ని ఎలా ఏర్పరుస్తున్నారు? Hallelujah. Prepare him that room. Give him that room. దేవుడికి ఆ స్థలాన్ని ఇవ్వండి, ఆ గదిని ఇవ్వండి. Hallelujah. Not just one day.
కేవలం ఒక్కరోజు మాత్రం కాదు, not only today because you heard the message, ఈరోజు వాక్యాన్ని విన్నారు కాబట్టి ఈరోజు మాత్రమే కాదు, but are you willing to give Jesus every single day of your life? కానీ యేసు ప్రభువుకి మీ జీవితంలో ఉన్న ప్రతి రోజును ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Sunday I have to get ready and go to church. I don't have time. ఆదివారం నాకు సమయం ఉండదు, నేను లేవాలి, రెడీ అయ్యి మందిరానికి వెళ్ళాలి. So Jesus wants to talk to you, and what you have to talk to him, that time is taken away. యేసు ప్రభు మీతో మాట్లాడాలన్నా, మీరు యేసు ప్రభుతో మాట్లాడాలన్నా ఆ సమయం అక్కడే వెళ్ళిపోతుంది. Hallelujah. Life flows from that secret place. జీవం అనేది ఆ రహస్య స్థలం నుంచే ప్రవహిస్తుంది. That room is that secret place. ఆ స్థలం అనేది ఆ రహస్య స్థానము. Hallelujah. I want you to, if you have not been giving this due to Jesus, I want you to start from today. Give that due room, that place to him. మీరు యేసు ప్రభువుకు ఈ బకాయిగా ఉన్న స్థలాన్ని మీరు ఇవ్వలేనట్లయితే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, అనుదినం మీ సమయంలో దేవుడి కోసం సమయాన్ని కేటాయించండి. Hallelujah. Your life depends upon your prayer life. మీ జీవితం అనేది మీ ప్రార్థన జీవితం పైన ఆధారపడి ఉంటుంది. Your victories depend upon your prayer life. మీ విజయము అనేది మీ ప్రార్థన జీవితం పైన ఆధారపడి ఉంటుంది. Your spiritual successes depend on your prayer life. మీ ఆధ్యాత్మిక విజయము మీ ప్రార్థన జీవితం పైన ఆధారపడి ఉంటుంది. Hallelujah. Is there room in your heart? మీ హృదయంలో ఆ గది, ఆ స్థలం ఉందా? Now I want to close with Psalms 139 verses 17 to 18. కీర్తనలు 139వ అధ్యాయము 17-18 వచనాలతో నేను ముగించాలనుకుంటున్నాను. 139, 17 and 18. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే యుద్ధను. How precious also are your thoughts to me, O God. How great is the sum of them. If I should count them, they would be more in number than the sand. When I awake, I am still with you. See how much God thinks of you. ఆలోచించండి, దేవుడు మీ గురించి ఎంతగా ఆలోచించువాడు. If I were to give you a handful of sand just now మీకు ఒక గుప్పిడంత ఇసుకను నేను మీకు ఇవ్వాల్సి వచ్చినట్లయితే, and tell you to count the grains of the sand, దాంట్లో ఉన్న ధాన్యాలు ఎన్నున్నాయో లెక్క పెట్టండి అని నేను చెప్పినట్లయితే, and how much more on the seashore of sand, అయితే అలా సముద్రపు కెరటాన ఎన్ని ఉంటాయి, how long you will take to count the grains in your hand first, అలా మీ చేతిలో ఉన్న దాన్ని మీరు లెక్కించడానికి ఎంత సమయం తీసుకుంటారు మొదలుగా, and then will you sit and count all the grains on the seashore? ఇది లెక్కించిన తర్వాత మళ్ళీ సముద్రం దగ్గర ఎంత ఉందో లెక్క పెడతానని అంటారా? Same way you cannot count how many times he's thinking of you. అలాగే మీరు దేవుడు మీ గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని కూడా లెక్కించలేరు. Whenever I read this verse, I get tears to my eyes. ఈ వాక్యాన్ని చదివిన ప్రతిసారి నా కళ్ళెంబటి నీళ్ళు వస్తాయి. Just can't imagine how much God loves us. ఊహించుకోలేము కూడా దేవుడు మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడని. Hallelujah. He gave away everything and he became a baby. He didn't even look for a place. We fight for little place. This is my chair and this is my place. You see, he did not even care for a place. ఊహించుకోండి, ఆయనకున్న సమస్తాన్ని ఆయన ఇచ్చేసిన వాడు. మనం చిన్న చిన్న వాటికి గొడవ పడుతుంటాం, ఇది నా కుర్చీ, ఇది నా స్థలం, ఇది నాది అని. No, today it's not possible. Today I'll not pray. Today I'm very tired. Today I'll not read the word. ఈ రోజు నాకు సాధ్యం కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా అలసిపోయాను, ఈ రోజు వాక్యాన్ని చదవలేను అని ఎన్నో సాకులున్నా, This Bible schedule reading you're giving me every year, how can I fit it into my daily schedule, sister? అసలు బైబిల్ అనేది ఈ రోజంతా ఇంత మాట్లాడాలని మీరు చెప్తున్నారు, కానీ ఇంత పెద్ద బైబిల్ని నేను చదవడానికి నా యొక్క కార్యక్రమం ఎలా ఉంటుందో తెలుసా మీకు? 4 chapters you want me to read every day? 4 అధ్యాయాలు చదవాలా నేను ఒక్కొక్క రోజు? 1 verse if I read from that calendar, enough. ఒక్క వాక్యం నేను అక్కడ ఉన్న క్యాలెండర్ నుంచి చదివితే చాలు. This year again we'll be giving the Bible reading schedule. ఈ సంవత్సరం మళ్ళీ మీకు బైబిల్ చదవడానికి ఒక ప్రణాళికను ఇవ్వడం జరుగుతుంది. I want to challenge you in a spiritual manner. మీకు ఆధ్యాత్మికంగా ఇది ఒక సవాలుగా తీసుకోండి. Read your Bible. బైబిల్ని చదవండి. We have the Sunday school song, read your Bible, pray every day and you will grow. ప్రతి ఆదివారం పిల్లలు ఎలాగైతే చదువుతున్నారో మీరు చదవండి, ఆధ్యాత్మికంగా ఎదగండి.
Don't let the thorns around come and choke the word of God. మీ చుట్టూ ఉన్న ముళ్ళులు దేవుడి యొక్క వాక్యాన్ని గాయపరచకుండా చూసుకోండి. Hallelujah. Let him have the due room in your heart, in your life. ఆయనకు బకాయిగా ఉన్న ఆ స్థలము మీ హృదయంలో ఉన్నది ఆయనకి ఇచ్చేయండి. In your family. మీ కుటుంబంలో. Hallelujah. 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 That is a relationship he wants, he longs to have with us this Christmas. అటువంటి సంబంధం దేవుడు And కోరుకుంటున్నాడు always. నిరంతరము. Shall we close? ముగిద్దామా? Hallelujah. Father God, precious Holy Spirit, Lord, we thank you for your word, O Lord, this morning. తండ్రి అయిన దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి, వాక్యాలని బట్టి ధన్యవాదాలు. Lord, the very thing I want to do, I'm unable to do, Lord. దేవా, నేను చేయాలనుకునే ఈ యొక్క ప్రయత్నము ఫలించట్లేదు దేవా. Lord, I am weak, but thou art strong. నేను బలహీనుడనే కానీ దేవా నీవు బలవంతుడవు. Let me decrease and you increase, O Jesus. నన్ను నేను తగ్గించుకొని నిన్ను హెచ్చింపబడును అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. Lord, I want to give you room in my life, O Lord, in my heart, O Lord. నా జీవితంలో నీకు ఆ స్థలాన్ని ఇవ్వాలనుకుంటున్నాను I దేవా. want to give you my life, O Lord Jesus. నా జీవాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను దేవా. Come and fulfill your purposes in my life. వచ్చి నీ యొక్క ఉద్దేశం, ప్రణాళిక నా జీవితంలో నిర్వర్తించు నా తండ్రి. Help me to live and bring glory to your name, Jesus. నేను బ్రతికే బ్రతుకులో నీ నామానికి మహిమ తెచ్చేటట్టుగా నన్ను జీవింప చేయి దేవా. Father, we pray that you'll bless each and every one of us with this word. పరిశుద్ధుడా, మేము ప్రార్థిస్తున్నాం దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ వాక్యంతో ఆశీర్వదిస్తావని. Bring true transformation into our hearts, O Lord. మా హృదయాలలో నిజమైన నూతన మార్పును తీసుకురా దేవా. Bring a real renewal of our hearts, O Lord. నూతన పరచు దేవా మా హృదయాలను నీలో. Hallelujah. Let your word and your spirit, O Lord, live through us. నీ యొక్క వాక్యము, నీ యొక్క ఆత్మ మా ద్వారా సజీవముగా ఉండును గాక. Thank you that you came as a baby incarnate for us, O Lord. ధన్యవాదాలు దేవా, ఒక శిశువు రూపంలో అవతరించినందుకు మా కొరకు. Thank you for your Holy Spirit to guide us, comfort us, strengthen us, Lord. నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు ఇచ్చిన ఆదరణను బట్టి ధన్యవాదాలు నా తండ్రి. With this, Lord, we give you all the glory, all the praise. In Jesus' mighty name we pray, Father. ఇందుచేత సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే అర్పించుకుంటూ Amen. ఆమేన్.